ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. తేదీ 13 జనవరి 2026 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 5:56 తిథి దశమి మధ్యాహ్నం 3:18 వరకు, తరువాత ఏకాదశి. నక్షత్రం విశాఖ రాత్రి 11:59 వరకు, తరువాత అనురాధ. యోగం శూల రాత్రి 7:01 వరకు. కరణం విష్టి మధ్యాహ్నం 3:18 వరకు, తరువాత భవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:17 నుండి ఉదయం 6:05 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:15 నుండి సాయంత్రం 4:03 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:46 వరకు. అశుభ సమయాలు. వర్జ్యం తెల్లవారు జామున 4:36 నుండి ఉదయం 6:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:05 నుండి 9:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:10 నుండి సాయంత్రం 4:33 వరకు. యమగండం ఉదయం 9:38 నుండి 11:01 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:24 నుండి 1:47 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి పని విషయంలో వేగం పెరుగుతుంది. అధికారులతో అనుకూలత ఉంటుంది. వృషభరాశి ధనలాభ సూచనలు ఉన్నాయి. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం. మిథునరాశి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. కర్కాటక రాశి వృత్తి రంగంలో మార్పులు కలిసివస్తాయి. జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది. సింహరాశి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ గుణం వెలుగులోకి వస్తుంది. పెట్టుబడుల్లో జాగ్రత్త. కన్యరాశి పని భారంతో అలసట, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆర్థికంగా స్థిరత ఉంటుంది. తులారాశి ప్రయాణ సూచనలు ఉన్నాయి. కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. వృశ్చిక రాశి నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. వృత్తిలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ధనస్సు రాశి విద్యార్థులకు అనుకూలం. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. శుభకార్యాల ఆలోచనలు. మకర రాశి బాధ్యతలు పెరుగుతాయి. ఓర్పుతో వ్యవహరిస్తే విజయం సాధిస్తారు. పెద్దల సలహా మేలు. కుంభరాశి ఆర్థిక లాభాలు కనిపిస్తాయి. కొత్త ప్రణాళికలు ప్రారంభిస్తారు. మీనరాశి మనసుకు ప్రశాంతత. సృజనాత్మక పనుల్లో విజయం, కుటుంబ సహకారం ఉంటుంది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.